అన్న చెల్లి మధ్యలో తల్లి, వైఎస్ ఫ్యామిలీ వార్ ఎటువైపు? అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో నెలకొన్నటువంటి కుటుంబ సంక్షోభం అంటావా, కుటుంబంలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం అంటావా, కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలతో వచ్చినటువంటి రాజకీయ యుద్ధం అంటావా, ఎలా చెప్పినా కానీ మొత్తానికైతే వాళ్ళ కుటుంబం మధ్య ఒక యుద్ధం నడుస్తుంది. అన్న వదిలినటువంటి బాణంగా చెప్పినటువంటి ఆ బాణం చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ బాణం ఎటుటో వెళ్ళిపోయి సొంతగా పార్టీ పెట్టి చివరికి ఆ పార్టీని తీసుకొని పోయి ఎందుకైతే బాణాన్ని పైకి వదలాల్సి వచ్చిందో, ఎందుకు వదలాల్సి వచ్చింది బాణాన్ని? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు కోసం, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడం కోసం వదిలినటువంటి బాణం చివరికి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మళ్ళీ బాణంగా తయారయ్యి మళ్ళీ ఇప్పుడు అన్న మీదకి ఆ బాణం వస్తూ ఉంది. నిజంగా విధి ఎంత బలీయమైనది, ఎన్ని మలుపులు తిప్పుతుంది చూడండి. సరే, మరి ఆ బాణం వచ్చింది అందుకే కదా. బాణం అని అసలు ఎందుకు వచ్చింది? సోనియా గాంధీ అన్యాయం చేసింది మా కుటుంబానికని, అందుకని అన్న వదిలేడు బాణాన్ని. ఆ బాణం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోయింది? సోనియా గాంధీ దగ్గరికి పోయి మళ్ళీ అక్కడి నుంచి అన్న మీదకు బాణం వస్తుంది. అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతారా, ఎలా పడితే అలా వచ్చేస్తారా? సరే, ఏదన్నా కానీ రాజకీయాల్లో ఏదైనా జరిగిద్ది అనుకోవచ్చు. సరే, మొత్తానికి ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా అడుగులు వేయబోతున్నారు. మరి ఎప్పటి నుంచి వారు బాధ్యతలు తీసుకుంటారు? మ్యారేజ్ అయిన తర్వాత అని చెప్పి అంటున్నారు. బట్ అది టైం కొంచెము డిలే అవ్వచ్చు. అయితే ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయ మనుగడని కొనసాగించడం కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ట్యూన్ చేసుకుంటున్నారు. అంటే షర్మిల రావటం వలన కొంతవరకు కొంతమైనా ప్లస్ అయిద్దేమో, పార్టీలో ఒక లీడర్షిప్ నాయకత్వం వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆ లీడర్షిప్లో మనం కూడా ఉంటే కొంత మనకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గెలవకపోవచ్చు, కానీ ఎవరైతే వైసీపీ అభ్యర్థిని ఓడించగలిగితే తనకి రేపు భవిష్యత్తు అక్కడ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇది రాబోతోంది. మరి విజయలక్ష్మి గారు మరి ఇటుంటారనేటువంటిది మన క్లారిటీ. ఎందుకనంటే తను కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తను వెళ్ళలేదు, తను దూరంగానే ఉన్నారు. అంటే ఇటు కొడుకుకి ఇటు కూతురికి మధ్యలో గోడ మీద నాకు ఎటువంటి, అంటే ఇటు కానీ మీరిద్దరూ రాజకీయంగా యుద్ధం చేసుకోండి, కానీ కుటుంబం మధ్య వివాదాన్ని తేవద్దు, ప్రత్యక్షంగా విమర్శించుకోవద్దు అని ఒక సూచన చేసి తను సైలెంట్గా ఉంటారేమో అని అనిపిస్తూ ఉంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. ఇది ఒక అంశం. సరే, ఇది ఇట్లా జరుగుతూ ఉంటే వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనేది ఒక వేగంగా వస్తున్నటువంటి ఒక పరిణామమో సమాచారమో ఏదైనా కావచ్చు. ఆమె చేయబోతున్నారని నడుస్తుంది. కాదు తెలుగుదేశం పార్టీ నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది. అసలు కాదు సునీత కడప ఎంపీగా పులివెందుల నుంచి సునీత అమ్మ, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, ఆమె పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు అని చెప్పని అదొకటి జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే, మేము ఇన్ని సంవత్సరాలుగా న్యాయం చేయండి తండ్రిని చంపినటువంటి వాళ్ళని చెప్పని యుద్ధం చేస్తే కూడా కనీసం మాకు న్యాయం జరగలేదు, ఆయన ఆత్మకి శాంతి జరగలేదు, అత్యంత కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులని కాపాడటం కోసం వాళ్ళకి మద్దతు తెలుపుతూ అతీతమైనటువంటి శక్తులన్నీ పనిచేస్తున్నాయి, చివరికి మమ్మల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున మేము రాజకీయాలలో రాజకీయంగానే హత్య జరిగింది కాబట్టి రాజకీయంగానే మేము తేల్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు మాత్రమే మా తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులని పైన మాకు పోరాడటానికి మాకు బలం దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో
వాళ్ళిద్దరూ కూడా లేదా ఒకరు రాజకీయంగా అడుగులు వేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి హాట్ టాపిక్. మరి దీన్ని ఎవరు నిర్ధారిస్తారు అనంటే, ఎవరు నిర్ధారించరు అనంటే ఎవరు ఇప్పుడే చెప్పలేరు. కానీ బట్ పొలిటికల్గా కడప జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు అదొక ప్రధానమైనటువంటి అంశం. సరే, కేవీపీ రామచంద్రరావు గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ నెంబర్ 2. ఇందుగలడని అందులేడు, నిందు వెతికినా కానీ అందుందే ఆయన ఉండేటువంటి వ్యక్తి. అంటే ఆయన నచ్చని వాళ్ళని శత్రువుగా చూస్తారు, అంటే కామన్గా. ఆయన నచ్చే వాళ్ళని స్నేహితులుగా చూస్తారు, లేదా ఆత్మబంధువుగా చూస్తారు. ఆయన చూసేటువంటి కోణం రకరకాలుగా చూస్తారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయంగా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లో ఆయన పిహెచ్డి చేశారు. పిహెచ్డి చేశారంటే ఆయనకి అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కొద్దిమందిని మనం చూస్తాం, ఎక్కువ మందిని మనం చెప్పలేం. అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలపైన ఆయన ఒకడు. ఇప్పుడు ఆయన అడుగులు వేస్తూ షర్మిలాని అభినందిస్తూ మాట్లాడారు. ఆ బయట ఏదో ఉంది ఒకసారి ఆయన మాట్లాడారు. ఏంటి, షర్మిలాకి అందరూ మద్దతుగా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఉంది, అందరం కలిసికట్టుగా చేద్దామని చెప్పి. మరి షర్మిల ఇంతవరకు కేవీపీ దగ్గరికి వెళ్ళి కలవటం, కేవీపీతో మాట్లాడినట్టుగా కానీ అటువంటి ఏది బయటికి కనపడలా. మరి కేవీపీ విషయంలో తన వైఖరి ఏంటనేది స్పష్టత లేదు. బట్ అతని సహకారం ఉంటేనే తను తొందరగా అడుగులు వేయగలిగిద్ది. ఎందుకంటే తనకి ఉన్న పరిచయాలు కానీ, తను చెప్తే ఆ డైరెక్షన్లో నడిచేటువంటి వాళ్ళు కానీ చాలా ఎక్కువ మంది. మరి తను ఆ రకంగా ఏమి చేయబోతున్నాడు అనేటువంటిది కూడా కేవీపీది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర. లేదు అనంటే ఇక్కడ తెలంగాణలో వేగంగా పరిగెత్తిన విధంగా షర్మిల అదేవిధంగా అక్కడ కూడా పరిగెడితే పట్టం ఖాయం. ఇక్కడ పడితే ఎట్టొకటి కాంగ్రెస్ పార్టీ గబుక్కున లేపడానికి అక్కడ పనికి వచ్చింది. ఆడ కాంగ్రెస్ పార్టీలో పడితే ఇక లేపటానికి కూడా ఎవరు ఉండరు. అందుకని వేగం మంచిది కాదు. మరి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. ఇప్పుడే అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నట్లుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి తాను పెళ్లి కార్డు ఇచ్చి రమ్మని ఆహ్వానించింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పోయి పెళ్లి కార్డు ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి కుటుంబ సమేతంగా పిలిచినటువంటి ఫోటో బయటికి రాలేదు. ఆ ఫోటో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఫోటో అంటే ఇన్విటేషన్ ఫోటో బయటకు వచ్చింది. కేసీఆర్ గారు కూడా కలవలేదు అనుకుంటా, హరీష్ రావు గారికి ఇచ్చింది, ఇంకా చాలామందికి ఇచ్చింది. మొత్తానికి అందరికీ కలిసి ఇన్విటేషన్ మాత్రం బయటికి పంపిస్తూ ఉన్నారు. మరి ఎందుకనో ఆ ఫోటో మాత్రమే బయటికి రాలేదు. మరి చూడాలి మరి ఆ ఫోటో ఎందుకు రాలేదు. ఫోటో బయటికే ఇవ్వటానికి ఇష్టం లేనటువంటి పెళ్ళికి అందరూ వెళ్ళి, అంటే ఊరికేదో నామకే వాస్తే వెళ్ళొచ్చాం అన్నట్టు వెళ్తారా, లేకపోతే వెళ్ళి బాధ్యతతో మేనమామ బాధ్యతగా వ్యవహరించి ఉంటారా అనేటువంటిది మనం చెప్పలేం. అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇది కూడా వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చింది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి వచ్చింది, చాలామందికి ఇచ్చి వస్తుంది. మరి జనరల్గా రాజకీయాల్లో వీళ్ళు ఎవరితో కూడా తనకి ఎప్పుడు పెద్ద యాక్సెస్ లేదు. ఆయన పొలిటికల్గా ఏదో విమర్శించుకోవటం తప్ప ఎప్పుడు పొలిటికల్ యాక్సెస్ లేదు. బట్ అయినా కానీ ప్రత్యేకంగా కావాలని తన అన్నని రెచ్చగొట్టడం కోసమా, లేకపోతే తన శత్రువులు ఎవరైతే ఉండారో ఆ శత్రువులందరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళందరినీ పిలుస్తున్నాను చూడు అని చెప్పడం కోసమా పర్టికులర్గా పనిమాల వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. సరే, ఏదన్నా కానీ ఈ కాస్త లోతుగా ఆలోచించాలి, వీటి పర్యవసానాలని చాలా లోతుగా ఆలోచించాలి. ఒక మనిషి
జనరల్గా అన్నకి బాగా విభేదించినటువంటి వాళ్ళైతే ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు బొత్స సత్యనారాయణ గారు మొన్న వాళ్ళ పాప మ్యారేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గతం నుంచి పరిచయం, నాకు తెలిసి పిలవలేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఎవరైతే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలవటం ఇష్టం లేదు కావున అందుకని ఆయన ఇన్వైట్ చేసినట్లేడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం 5 సంవత్సరాల క్రితం చూస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెళ్ళికి అందరు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళకి అందరు పెళ్ళికి వెళ్తారు, అందరు కలిసి వెళ్తారు. ఎందుకంటే అసెంబ్లీలో కలిసి ఉండేది వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి ఆ గుర్తింపు ఉండిద్ది, అటువంటి ఇది ఉండిద్ది. మరి అలాంటిది అంటే బొత్స గారని కాదు చాలామంది పిలవాలని ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఏమైనా అనుకుంటారో పిలవాల. కానీ సొంత చెల్లెలు మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం అని భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అపాయింట్మెంట్ తీసుకొని మరీ బలవంతంగా వెళ్ళి ఇచ్చి ఫోటో తీసి ఫోటో బయటపెట్టి చూడండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి. ఇది అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అజిత్ గారు. ఏంటండి మొత్తానికి బాణం ఎట్నుంచి వెళ్తుంది బాణం, ఆ బాణం వదిలినటువంటి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ ఎలా సహకరించారో ఇప్పుడు కేవీపీ మరి షర్మిలాకి అలాగే సహకరిస్తారా? మరి ఈ పరిణామాల నేపథ్యంలో విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటి? మరి ఈ బాణం మరి అసలు వచ్చిన అసలు బాణంగా తయారైందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో. ఇప్పుడు అదే బాణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఆ బాణం ఇప్పుడు అన్న మీదకి యుద్ధానికి వస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? వంశీ గారు అంటే దీనికి మీద చర్చించే ముందు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు వంశీ గారు. అయితే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది అని అనేది ఇటు షర్మిల వైఎస్ షర్మిల శిబిరం నుంచి మనకు అందుతున్న వార్తలు. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న ప్రజా సమస్యలు కానీ ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు, ఈవెన్ అధికార పార్టీకి సంబంధించిన వైఖరి, తన సొంత అన్న వైఖరి, ఆయన మాట తీరుతో సహా అన్నిటి మీద కూడా కలిసి పని చేయాలి అని అనేది ఒక చర్చ జరిగిందంట వంశీ గారు. ముఖ్యంగా అమరావతి దగ్గర నుంచి అన్ని సమస్యల మీద కూడా మనం కలిసి పోరాడదాం అంటే పొత్తులు లేదంటే వీటన్నిటికంటే ముందు అక్కడ జరిగే ఉద్యమాల్లో ఇక కలిసి పోరాడదాం అని అనేది చర్చ జరిగిందంట. దాదాపు 40 minutes వరకు కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట వంశీ గారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు, అధికార పార్టీ వైఖరి, తన అన్న వైఖరి, ఆయన ఈవెన్ పవన్ కళ్యాణ్ని పర్సనల్గా ఆయన పవన్ పెళ్లిళ్ళకి సంబంధించి మాట్లాడిన అంశాలు కూడా అక్కడ ప్రస్తావనకి వచ్చినాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు వంశీ గారు. అది ఒకవైపు. సరే, ఇక మీరు అన్నట్లుగా ఒకటి వైఎస్ ఆత్మ బంధువుగా ఉండే కేవీపీ రామచంద్రరావు గారిని ఇప్పటి వరకు కూడా షర్మిల అందరినీ కలిసింది వంశీ గారు. అంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి ఫస్ట్ తన అన్న దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ తన తండ్రి అక్కడ తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళింది, అదేవిధంగా ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ప్రారంభిస్తే వరుసగా రేవంత్ రెడ్డిని వంశీ గారు, రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా ఎప్పుడు పెద్ద సంబంధాలే, ఒక రకంగా శత్రువుగానే చూస్తారు. ఈవెన్ షర్మిల కూడా అలాగే మాట్లాడేది వంశీ గారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి ఇలా వరుసగా అందరినీ కలిసింది వంశీ గారు. కేసీఆర్, కేటీఆర్ని కూడా అపాయింట్మెంట్ అడిగింది కానీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదంట. కానీ వెళ్ళి కలిసి ఖచ్చితంగా ఈ కవితను కూడా వెళ్ళి కలిసి ఇవ్వాలి అని అయితే షర్మిల మొత్తం తన ఆహ్వానాల లిస్టులో ఉన్నాయి ప్రధానంగా. కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఇంటి దగ్గర బయట డోర్ దగ్గర ఇచ్చొస్తానని చెబుతున్నారంట కదా. అవును వంశీ గారు, ఖచ్చితంగా. గతంలో ఈవెన్ క్రిస్మస్ కేకులు కూడా పంపానని చెప్పి ట్వీట్ చేసింది కదా వంశీ గారు. మొత్తం మీద ఇక దీనికి సంబంధించి ఒకటి అంటే తన అన్నకి ఎవరైతే దూరంగా ఉంటున్నారో, దూరంగా అంటే అన్న ఎవరితోటైతే మాట్లాడడానికి కానీ ఎవరినైతే టార్గెట్ చేస్తాడో, ఎవరినైతే ఇష్టపడడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి పెళ్లి కార్డులు ఇచ్చి కొంచెం సేపు రాజకీయాలు చర్చించి ఆ ఫోటోలు విజువల్స్ మొత్తం మీద ట్విట్టర్లో పెట్టి దానికి సంబంధించి ఆమె సంతోషం హర్షం వ్యక్తం చేసి అన్నని మాత్రం పూర్తిగా ఒక రకంగా ర్యాగింగ్ చేస్తుందా రెచ్చగొడుతుందా తెలియదు కానీ వంశీ గారు అక్కడి నుంచి వదిలిన బాణము వంశీ గారు చెప్పండి
ఎస్, ఆ బాణము చాలా రివర్స్లో చాలా స్పీడ్గా అన్న మీదకైతే వెళ్తోంది వంశీ గారు. అంటే అక్కడ అధికారమా ఇంకొకట వాటన్నిటిని మించి అన్న మీదకైతే చాలా స్పీడ్గా వెళ్తోంది వంశీ గారు. ఇక ముఖ్యంగా కేవీపీ షర్మిల రాకని కేవీపీ స్వాగతించినప్పటికీ అసలు కేవీపీ అభిప్రాయాన్ని షర్మిల అడిగినట్లు కానీ లేదంటే కేవీపీని కలిసినట్లుగా కానీ ఆమె పెద్దగా కేవీపీని అంత దృష్టిలో తీసుకోవట్లేదు. కానీ మనం అవునన్నా కాదన్నా వంశీ గారు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కేవీపీ రోల్ కానీ ఇప్పటికీ కేవీపీ ప్రభావం కానీ అక్కడ కొంత బలంగానే ఉంటుంది. ఈవెన్ తెలంగాణ కాంగ్రెస్లో కూడా కొద్దిమంది ఉన్నారు. అక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కేవీపీ బ్యాచ్ అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేవీపీతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతితో ఉన్నారు వంశీ గారు. ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఆ రోజు మంత్రులుగా నెంబర్ 2, 3 పొజిషన్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అసమ్మతితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కేవీపీ ఇనిషియేట్ చేస్తే షర్మిల కోసం వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్లోకి రావాలని ఉన్నారు. ఈవెన్ రఘువీరారెడ్డి సరే ఆయన దూరంగా ఉన్నా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా యాక్టివ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అప్పుడు ఆ పడవ ఒడ్డు చేరిద్ది అనుకుంటే రేపు ఎన్నికల్లో ఎవరైనా పడవ ఎక్కుతారు. ఆ పడవకి ఏముంది, ఆ పడవ ఒక్కరినే మోయగలిగిద్ది. ఆ పడవ షర్మిల ఒక్కరినే. ఆ పడవలో ఇంకొకరు ఎక్కించుకుంటే అది మునిగిద్ది. మళ్ళీ ఆ పడవ ఎట్లా ఎక్కుతారు? ఆనం రామరెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో 4 సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రలో. ఆయన ఇప్పుడు ఎందుకు మారుతాడు? కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఎప్పుడు, అది యుద్ధం చేసేది ఎప్పుడు, గెలిచేది ఎప్పుడు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కదా. అందుకని ఈసారికి కనుక వాళ్ళు కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకుని తెచ్చుకోగలిగితే నెక్స్ట్ టైంకి వాళ్ళకు ఉండిద్ది. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో టిక్కెట్లు లభించక, టిక్కెట్లు నిరాకరించబడి, టిక్కెట్లు ఇవ్వనని బయటికి నెట్టివేయబడి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఆప్షన్ లేక వీళ్ళు తీసుకోకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా వేసేదానికంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద వేస్తే వాళ్ళకి ఇండివిజువల్గా ఒక 10,000 ఓట్లుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా షర్మిల ఒక క్యాంపెయిన్ చేయటం ద్వారా లేదా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఒక క్యాంపెయిన్ చేయటం ద్వారా ఇంకొక 4-5,000 ఓట్లు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఓడిపోతాము. కానీ భవిష్యత్తులో పొలిటికల్గా ఆ నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం, భవిష్యత్తు లీడర్షిప్ నిలబెట్టుకోవటం కోసం ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి భావనతో ఒక 25 మంది ఇప్పటి వరకు ఆ సభ్యులు తేలేరట. వాళ్ళందరూ ఇంటర్నల్గా తనతో టచ్లోకి వెళ్ళటం. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు, ఆమెకి అంతకంటే గత్యంతరం లేదు. వచ్చేటువంటి సూపర్ మ్యాన్లు వచ్చి ఎందుకు చేరతారు, హనుమాన్లు వచ్చి ఎందుకు చేరరు కదా. గుంటూరు కారం చేరాల్సిందే ప్రస్తుతం పరిస్థితిలో. సరే ఏదన్నా కానీ ఆమె ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది, యుద్ధం. అంతేనా అజిత్ గారు? వంశీ గారు, ఇక ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ఒక కీలకమైన అంశం ఉంది వంశీ గారు. ఒకటి, ఫ్యామిలీ ఎటువైపు అని అంటే వైఎస్ ఫ్యామిలీ ఆల్రెడీ షర్మిల వైపు కాంగ్రెస్ వైపు ఎప్పుడో వచ్చేసింది వంశీ గారు. అంటే వైఎస్ ఫ్యామిలీ కొత్తగా చీలడం కాదు, వైఎస్ వివేక ఇదే అంశానికి సంబంధించే వైఎస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించే ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆయన హత్య గావించబడ్డాడు. ఆ తర్వాత వైఎస్ సునీత పోరాటము, షర్మిల మద్దతు, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీలో తరచూ ఇది చర్చ జరుగుతోంది వంశీ గారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత అన్నలదమ్ములు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా కొంత అంటే మేము దూరం అయ్యాము, ఇక్కడ ఈ పార్టీలో మాకు స్థానం లేదు, లేదా వైఎస్ఆర్ కుటుంబానికి స్థానం లేదు అననే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు దూరం అయ్యారు వంశీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యామిలీ దూరం అయింది. ఈరోజు వాళ్ళందరూ కూడా షర్మిల వైపు నడుస్తారు. దాంతోపాటు సరే కొంతవరకైనా చీల్చిన మొత్తం మీద 3 అసెంబ్లీ సీట్లు వైఎస్ కుటుంబ సభ్యులే కడప జిల్లాలో పోటీ చేస్తారు వంశీ గారు. జమ్మలమడుగు, పులివెందుల, అదేవిధంగా ఇటు కడప లోక్సభ, కడప అసెంబ్లీ వంశీ గారు. ఈ 3 సీట్లు కూడా వాళ్ళు పోటీ చేయాలి సొంత కుటుంబ సభ్యులు వంశీ గారు. అంటే వైఎస్ అన్న కొడుకులు కానీ అన్న కూతుర్లు కానీ లేదా వైఎస్ షర్మిల నుంచి సునీత దగ్గర నుంచి ఇక మిగిలిన వాళ్ళు చివరికి విజయమ్మ వచ్చినా రావచ్చు వంశీ గారు. ఎందుకంటే విజయమ్మ అందరి ముందు స్వయంగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ ప్లీనరీలోనే చెప్పింది, అదేవిధంగా వైఎస్ఆర్టీపీ ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పింది, నా కొడుకు కోసం నేను కష్టపడ్డాను. ఎక్కడికి వచ్చేది
కాంగ్రెస్ లోకి వంశీ గారు, ఎందుకంటే ఆ మాట నిలుపుకోవాలి కదా. ఎవరు కొడుకు కోసం కష్టపడ్డాను, నేను ఇప్పుడు కూతురికి నా అవసరం ఉంది, నేను షర్మిలమ్మ తోటే నడుస్తాను, ఆమె మొత్తం కూడా ఆమె ఆశయం సాధించే వరకు కూడా నేను షర్మిలతోటే నడుస్తాను. సరే, ఓ పని చేయండి అజిత్ గారు, ఓ పని చేయండి, రాయలసీమని విభజన చేయండి. కోస్తాంధ్ర ఒకటిగా ఉంటుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. రాయలసీమ విభజన చేసి విజయలక్ష్మి గారు చెప్పినట్టు అక్కడ షర్మిల గారికి ఇస్తే సరిపోయిద్ది. అంటే కూతురు మీద తల్లికి ప్రేమ ఉంటుంది అనేటువంటిది మీరు చెప్పినట్టుగా ఎక్కువగా ఉండుండొచ్చాము, కానీ అట్లని కొడుకు మీద కూడా ప్రేమ చెప్పింది కదా వంశీ గారు. ఆ రోజు ఏం చెప్పింది, తెలంగాణలో పక్క రాష్ట్రంలో తను పార్టీ పెట్టింది, పోరాడుతుంది, కాబట్టి తనకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి ఇక్కడ మీ అందరి బిడ్డ, మీ అందరి దీవెనలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెబుతున్నాను, మీరందరూ ఆయన బాగా చూసుకోండి. షర్మిలాకి ఇప్పుడు అక్కడ ప్రజల మద్దతు అవసరం, ఆమెను పార్టీ నిలబెట్టి ఆమెను అక్కడ ముఖ్యమంత్రిని చేయడం అవసరం, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. అంతవరకే చెప్పారు. అలా అని రేపు ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయలక్ష్మి గారు వచ్చి ప్రచారం చేస్తారు అని భావించి మీరు అసలు అక్కడ కంటెస్ట్ చేస్తారని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ వంశీ గారు, అంటే ఈ ఇష్యూలో మాత్రం దాదాపు ఒక ఇంట్లో అయితే వివాదం నడుస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఒకటి, అసలు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా చూడాలి అని తన తల్లికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టాస్క్ అప్పచెప్పారు అని అంటారు వంశీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దాంతోపాటు గతంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అని అనుకున్నప్పుడు కర్నూలులో విజయం వెళ్ళి అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడింది వంశీ గారు. అంటే అక్కడి నుంచి కూడా పూర్తిగా కొడుకు బలవంతమా లేదా ఆయన కొడుకు గట్టిగా చెప్పడం వల్ల అని అంటారు. కానీ విజయమ్మ ఎంత అడ్డుకున్నా షర్మిల ఇక్కడికి వచ్చేసినాక ఈరోజు కొడుక కూతురు అంటే విజయమ్మ అవుట్ రైడ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ జగన్ కుటుంబ సభ్యుల మధ్యలో ఎక్కడ విజయమ్మ కనిపించట్లా. చివరికి షర్మిల పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినా కానీ విజయమ్మ కనిపించలేదు వంశీ గారు అక్కడ. ఆమె కనీసం తన కొడుకు ఇంటికి కూతురుతో పాటు వెళ్ళను కూడా వెళ్ళాలి ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక బయటకంటూ విజయమ్మ రాదలుచుకుంటే షర్మిలతో నడవక తప్పని పరిస్థితి అక్కడ నెలకొంది వంశీ గారు. సరే కానీ అది కూడా చూద్దాం. మీరు విజయలక్ష్మి గారు వచ్చి పోటీ చేస్తారంటున్నారు, ప్రచారానికి వస్తారంటున్నారు, నేను రాదు అంటున్నాను. మరి ఏం జరిగిద్ది అనేది కాలం. అంటే మీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం నాది. మీరేమో కూతురు మీద ప్రేమ ఉంది, కూతురు కోసం ప్రాణమైన ఇచ్చిద్ది అంటున్నారు. నేనేమో కొడుకు మీద ప్రేమ ఉంది, కొడుకు మీద భయం కూడా ఉంది, కాబట్టి రాదు అంటున్నాను. మరి రెండు చూద్దాం, ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా. సరే ఐస్ గారు, రైట్ అండి. నెక్స్ట్ అండి, ఎవరైతే మాకేంటి జగన్కి సొంత నేతల షాక్. తనకి ఈ నియోజకవర్గాల మార్పు అంటే ఈరోజు బొప్పన భవకుమార్ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిగా పేరుంది బొప్పన భవకుమార్. ఆ విజువల్స్ తీసుకోండి. అతన్ని ఈరోజు కేసినేని చిన్ని ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని పార్టీలోకి మొత్తానికి వాళ్ళు లోకేష్ గారి సమక్షంలో ఆయన కల్పించారు. రేపు పార్థసారథి గారితో పాటు ఆయన కూడా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. ఆయనతో పాటు మిగతా కార్పొరేటర్స్ లీడర్స్ కూడా ఎవరో కొంతమంది జాయిన్ అయ్యారు. సరే ఏదన్నా కానీ అంటే కేసీఆర్ నాని గారు ఉన్నప్పుడు ఏమన్నా వీళ్ళందరూ రావడానికి సంకోచించారు, రాలా. ఎందుకంటే ఆయనతోటి మిగిలినటువంటి వాళ్ళకి ఆ యాక్సిస్ తక్కువ ఉండటం కావచ్చు, లేకపోతే ఈయన అసలు మనకెందుకు ఈ బాధ్యతలు అంతా అని అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లాలో నుంచి కొంత వలసలు ప్రారంభమయ్యాయి. సరే ఇది ఒకటి, అక్కడ పొలిటికల్గా అది అడ్వాంటేజ్ వాళ్ళకి. ఇది ఒక అంశం జరిగింది. సరే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు ఇద్దరు కలిసి ప్రణీత్ రెడ్డి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. ఎట్టకేలకి 3 గంటల తర్వాత మొత్తానికి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారట. అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి, అట్లాగే మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా ఎంపీ టికెట్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వటానికి కుదరకపోతే వాళ్ళ కుమారుడికి ఎంపీ టికెట్. ఇది 2 కన్ఫర్మ్ చేయండి అనేది వీళ్ళ పట్టుదల. దానికి ఆయన నిరాకరిస్తూ ఉన్నాడు.
అలా కాదు, నేను చాలామందిని మార్చాను, వాళ్ళని కూడా మారుస్తాను అంటున్నారు. మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అక్కడ ఆయన ఉండటం వలన అడ్వాంటేజీ, దానివలన ఆయన మార్చడం వలన డిసడ్వాంటేజ్ అనేది వీళ్ళ అభిప్రాయం. మరి వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు ఐప్యాక్ అని మనం ఎవరు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ అనేటువంటిది ఒక సర్వే సంస్థ. వైసీపీలో గతంలో ప్రశాంత్ కిషోర్ ఏ డెసిషన్ చేస్తే ఆ డెసిషన్ జరిగింది. ఇప్పుడు మేము కూడా సర్వే చేసి మేము ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఆ డెసిషన్ జరగకపోతే మమ్మల్ని ఎక్కడ గుర్తించరు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టి ఐప్యాక్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, వాళ్ళ నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, మా బతుకులని ఛిద్రం చేశారు, మమ్మల్ని రోట్లో వేసి కుళ్ళబొడిచినట్టు అయిపోయింది మా జీవితాలని చెప్పి ఆ టిక్కెట్లను నిరాకరించినటువంటి వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిట్టుకున్నారో తెలియదు, కానీ ఈ ఐప్యాక్ టీంని మాత్రం వీళ్ళ వల్లనే మొత్తం ఇదంతా నాశనం జరిగింది అనే దాన్ని మాత్రం వాళ్ళు బలంగా చెబుతూ ఉన్నారు. సరే, అదొక అంశం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటనేది ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ వాళ్ళ కుమారుడు ప్రణీత్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇచ్చేటువంటి ఇదిగా చెప్తూ ఉన్నాడు కదా, గతంలో కూడా మేము పార్టీ వదలం అదే దాంట్లో ఉంటాం, అందుకని అతను అదే స్టాండ్లో ఉన్నారు. బట్ వాసు మాత్రం కొంత డైనమాలో ఉన్నారు. ఆయనకు కూడా వాళ్ళిద్దరికి అనౌన్స్ చేస్తే వాళ్ళిద్దరు దిగేస్తారు, వాళ్ళకి అనౌన్స్ చేయటమా లేదా అనేటువంటిది ఇంకా కూడా తేలకపోతే వాళ్ళకి చాలా సందిగ్ధత ఉంది. మరి దాని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, ఇది అవుతూ ఉన్నాయి. మురళి ఉన్నారు. ఇక వీటితో పాటు ఇవాళ చాలామంది వచ్చి ఇంకొక అభ్యర్థుల జాబితా కోసం ఫోర్త్ జాబితా కోసం వెయిటింగ్లో ఉన్నట్లున్నారు. మరి కాసేపట్లో వచ్చిద్దని, రేపు వచ్చిద్దని చెప్తూ ఉన్నారు. సరే మురళి, ఏంటి మొత్తానికి సొంత నేతలకే షాకుల మీద షాకులు అవుతూ ఉన్నాయి, ఇటువైపులు పార్టీ వీడుతూ ఉన్నారు, ఏంటి అసలు? సార్, వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు ఏమీ అర్థం కావట్లేదండి. ఆ అర్థం కాని పక్షంలో ఆ పార్టీలో కొనసాగలేక, ఆ పార్టీలో ఉంటే కనుక భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందని కొంత ముందుగానే అంచనాలు వేసుకున్న వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఈరోజు ఎవరైతే బొప్పన భవకుమార్ విజయవాడ అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారండి, 2019లో ఈస్ట్ కాన్స్టిట్యున్సీని పోటీ చేసి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో అప్పట్లో ఎంతోమంది నాయకులు లేనప్పుడు భవకుమార్ చాలా కీలకంగా పనిచేసినటువంటి నేత అండి. కానీ ఈ రోజు వరకు కూడా పార్టీ ఆయన సేవలను గుర్తించలేదు. ఒకసారి సీట్ ఇచ్చింది, అతను ఓడిపోయారు. తర్వాత అతనికన్నా వెనకాల వచ్చింది చాలామందిని పార్టీ తీసుకోవటం, పార్టీలో నాయకత్వం ఇవ్వటం, వాళ్ళకి ఇది ఇవ్వటం చూసి ఆయన కొంత మనస్తాపం చెందారని భావించవచ్చారు. అయితే ఇప్పటివరకు పార్టీ ఎందుకు మారలేదని, సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మనం వెళ్ళినాక ఏదో ఇబ్బంది పెడతారులే నేను మౌనంగా ఎక్కడ మాట్లాడకుండా ఎట్టకేళ్ళకి ఇవాళ టీడీపీ తీర్థం తీసుకున్నారు సార్ లోకేష్ సమక్షంలో. అంటే ఒక భవకుమార్ అనే కాదు సార్, ప్రతి జిల్లాలో కూడా 3-4 నియోజకవర్గాలు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయండి. విజయవాడ ఈస్ట్ పక్కనే పెనమలూరు నియోజకవర్గం అండి. పార్థసారథి గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు, సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఆల్రెడీ చెప్పేశారు పార్టీ మారిపోతున్నానని. ఆయన 21వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు సార్. అంటే ఈ పరంపర రక్షణ నిధి, తిరువూరు రక్షణ నిధి కూడా దాదాపుగా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారండి. ఆయన పార్టీ మారరా అని చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంటే ఇలా చూస్తే కనుక ఒక కృష్ణా జిల్లాలోనే మీకు 3 కనపడుతున్నారు సార్. ఇంకా ఉండొచ్చు, అయితే ఇప్పుడు 3 కనపడుతున్నారు. ఉదయభాను గారికి స్థానం ఎక్కడో తెలియక ఉదయభాను గారి పేరు కూడా ప్రచారం జరిగింది, అయితే మనకు ఖండించారండి. సో ఇలాగా అటు పక్కకి వెళ్తే గుంటూరు జిల్లాలో కూడా జరిగినాయండి ఆల్రెడీ. అంటే ఏమీ లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సరే ఈ రకమైన ఇటు తూర్పుకి వెళ్దాం అన్నారు కాబట్టి అందరూ తూర్పుకి వెళ్దాం అనుకుంటా లేదండి, ఆయన సడన్గా యూటర్న్ తీసుకుని మళ్ళీ పడమటికి వెళ్తున్నారు. అలాగా అర్థం కాక వీళ్ళు ఏం చేయాలో తెలియక వీళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని లేదా వాళ్ళకున్న పరిచయాలను ఉపయోగించుకుని పార్టీలు మారిపోతున్నటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు దగ్గర 3 జాబితాలు విడుదలైనాయి. 3 జాబితాలో 59 మందికి స్థానచలనం జరిగిందండి. ఆ 59 మందిలో దగ్గర 20 మంది సిట్టింగ్లకు అసలు అవకాశం లేదండి, వేరే చోటకి ఇవ్వాలి, ఇన్ఛార్జీలో ఖాళీగా పెట్టేశారండి. గుడివాడ అమర్నాథ్ గారు కానీ చూసుకుంటే కనుక పార్థసారథి ఇలా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దగ్గర 20 మంది వరకు కూడా వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయిందండి. ఇవాళ 4వ జాబితా 7గురితో 4వ జాబితా ఇస్తారన్నారు, ఇప్పటివరకు జాబితా రాలేదండి. ఈరోజు వచ్చే అవకాశాలు లేవండి, ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ గారు మాట్లాడి వెళ్ళారు, అక్కడ అంత క్లారిటీ రాలేదని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారా, విజయసాయి రెడ్డి గారు అంటే ఇప్పుడు అందుతున్న ఎందుకంటే అక్కడ కనుక ఫలితాలు ఇచ్చుంటారు ఖచ్చితంగా మీడియాతో మాట్లాడేవారు. మురళి, అంటే
అసలు అంటే ఇంతకుముందు మనకు కలిశారనే సమాచారం వచ్చింది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలవలేదు. మామూలుగా ఇంతకుముందు కలిసినట్టుగానే ధనుంజయ రెడ్డి, మళ్ళీ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాత్రమే కలిశారని చెబుతున్నారు. అసలు విచిత్రం అండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఆయన పొలిటికల్ ఎమ్మెల్యేల టికెట్లు వ్యవహారం ఫైనల్ పంచాయతీ ఏందండి? ఏ పద్ధతి పాడు లేకుండా ఏం చెప్తారు కొద్దిగన్నా. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన ఈజ్ అడ్వైజర్ కాబట్టి పొలిటికల్గా ఉన్నాడు, ఆయన ఓకే హ్యాండిల్ చేయొచ్చు. లిమిటేషన్ ఉంటుంది, వెనక ఉండి చేయటం వేరు, ఫ్రంట్కి వచ్చి చేయటం వేరు. టికెట్ కూర్చొని నీ టికెట్ ఉండదు, నీ టికెట్ ఉండిద్దని చెప్తే అది అలా. గతంలో ఇట్లా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారి పైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విపరీతమైనటువంటి దాడి చేశారు. అప్పుడు పొలిటికల్గా కొంతమందిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో తీసుకోవటం విషయంలో కానీ, లేక వాళ్ళకి పార్టీలో పొలిటికల్గా గైడ్ చేస్తున్నాడనే విషయంలో కానీ అలా ఇది చేశారు. మరి అసలు ఇదేంది? ఆయన ఓవరక ఇన్వాల్వ్ అయ్యాడనే దాని మీదే ఇది చేశారు. ఇక్కడ సీట్లే ఫైనల్ చేస్తున్నారు ఈయన. మరి దీన్ని ఏమనాలి? సరే, ఏదో జరుగుతూ ఉంటుంది. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే అసలు కలవలేదని కూడా చెబుతున్నారు. ఆ బొప్పను బాబుకుమార్ గారికి అయితే పాపం అంతకుముందు ఏదో కార్పొరేషన్ ఇచ్చారు, అది కూడా ఎక్కువ రోజులు ఉంచారు, 6 నెలలకు 7 నెలలకు పీకేశారు. మరి ఎందుకు పీకేశారు కూడా ఎవరికి అర్థం కాదు. చిత్రం అంతా అదొక డిఫరెంట్ పాలిటిక్స్. సరే, అయితే మురళి అట్లాగే ఏంటి అసలు ఇప్పుడు మర్చిపోయా. సరే, వైసీపీలో గొడవ ఓకే కరెక్టే, తెలుగుదేశం పార్టీలో కూడా తెనాలి వేదికగా రాజకీయం వేడెక్కినట్టుంది. తెనాలి వేదికగా ఆలపాటి రాజా మాజీ మంత్రికి టికెట్ ఇవ్వాలని చెప్పని కోరుతూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ మీటింగ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ఆలపాటి రాజా గారికి సంబంధం లేకుండానో లేదా సంబంధంతోనో లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తానికి అక్కడ ఒక సమావేశం జరిగిందని, అత్యవసర సమావేశం. దానికి సంబంధించి అక్కడ ఆలపాటి రాజాకి టికెట్ ఇవ్వాలి అనేటువంటిది వారి ఉద్దేశం అని ఒక చర్చ, ఒకటేదో సమావేశానికి సంబంధించింది జరుగుతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆలపాటి రాజా గారు ముఖ్యమైన నాయకుడు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు, ముఖ్యమైన నాయకుడు. కానీ తెలుగుదేశం జనసేన మైత్రిలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ముఖ్యమైన నాయకుడు పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు. వాళ్ళిద్దరూ ఆ పార్టీకి 2 చక్రాలు లాంటి వాళ్ళు, 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆయన ఫ్రంట్ ఫేసు, ఈయన బ్యాక్ అండ్ వర్క్ చేసేటువంటి ఫేసు. మరి తెనాలి జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వాల్సినటువంటి సీటు. మరి అక్కడ మనోహర్ గారికి వద్దు, అక్కడ టీడీపీకి సీటు కావాలి అని అంటే అసలు జనసేన పార్టీకి సీట్లు ఇవ్వటం అనేటువంటిది నిరాకరించేస్తే సరిపోయింది. జనసేన సీట్లు ఇవ్వని పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పుడు అక్కడ ఇంకో లీడర్ ఉంటాడు కదా, భీమవరంలో ఉన్న లీడర్ కూడా నాకు కుదరదండి, మాకు ఎక్కడే ఇవ్వాలని చెప్పానంటే మరి ఎక్కడ ఇవ్వాలి జనసేనకి సీట్లు అనేటువంటిది ప్రశ్నార్థకం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కేడర్ కానీ, జనసేన పార్టీ కేడర్ కానీ నాయకత్వం కానీ సర్దుకుపోవాల్సినటువంటి అవసరం, రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎవరు వెళ్ళారండి అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటంతో, మనోహర్ గారు వెళ్ళటంతో ఒక్కసారిగా అది అటెన్షన్ మారింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేయటం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతి సందర్భంలో కూడా ఆయన నిలబడి యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్నారు. మరి అలాంటి సందర్భాల్లో వాళ్ళు కోరుకుంటున్నటువంటి కొన్ని సీట్ల విషయంలో కూడా ఇది ఇలా వద్దు, అది అలా వద్దు అని అంటే దానికి సరైనటువంటి ప్రాధాన్యత, సరైనటువంటి న్యాయం, సరైనటువంటి మైత్రి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. నెంబర్ 1. సరే, ఆలపాటి రాజా గారికి సంబంధించినంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ కాబట్టి, ఆయన పార్టీలో 5 సంవత్సరాలు కూడా తన యుద్ధాన్ని కొనసాగించాడు కాబట్టి ఆయనకి ఇంకెక్కడైనా అకామిడేట్ చేయడానికి పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని అకామిడేట్ చేయాలి. అది ఎక్కడ అకామిడేట్ చేస్తారనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ తీసుకోవాలి. మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఇక్కడే వేస్తాము, ఇక్కడే మేము ఆ యుద్ధం ఉంటుందనంటే అది
జనసేనను ఒప్పించాలి. మరి జనసేనను ఒప్పించకుండా ఇది ఇక్కడ ఎవరు వచ్చినా కుదరదు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఆ వెళ్ళేటువంటి మైత్రికి న్యాయం జరగదు. కొన్ని దగ్గర పట్టు విడుపులు అనేటువంటిది అవసరం. ఆయన కూడా గతంలో అక్కడ నాదెళ్ల మనోహర్ గారు కూడా అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రాతినిధ్యం ఇదైంది. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. మరి అలాంటప్పుడు మనోహర్ గారి విషయంలో కూడా ఇటువంటి రాజకీయపరమైనటువంటి భేదాభిప్రాయాలు కొనసాగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనైనా మనోహర్ గారి విషయంలోనైనా లేదా పార్టీ ముఖ్య నాగబాబు గారి విషయంలోనైనా ఇట్లాంటి ఇష్యూస్లో కనుక ఇలాంటి సందిగ్ధతలు ఏర్పడినప్పుడు అది అసలకే నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. అందుకని రాజాగారితో మాట్లాడాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చేయకుండా అత్యవసరంగా మాట్లాడి వారికి సంబంధించినటువంటిది వారు ఏం చేస్తారనేది వేరే విషయం. లేదు మనోహర్ గారు కాదు నేనే గుంటూరు 2 వెళ్తానంటే అది వేరే విషయం. అంతేగాని దీనిని వివాదపరమైనటువంటి అంశంగా చేసుకోవటం కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రాజాగారి మీద ప్రేమ ఉండటంలో తప్పు లేదు, రాజాగారి మీద అభిమానం ఉండటంలో తప్పు లేదు, ఆయనైతేనే బాగుంటుంది అనుకోవటంలో తప్పు లేదు. మరి జనసేన కూడా అక్కడ మనోహర్ గారు అయితేనే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎలా దాన్ని చేంజ్ చేస్తారు? ఇద్దరూ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెనాల్లో వేయాలనుకున్నారండి, తెనాల్లో వేద్దాం అనుకున్నారు. అక్కడ మనోహర్ గారు ఉన్నారు. అప్పుడు ఏమైద్ది? మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నానని ఆయన ఇంకో పక్క నియోజకవర్గానికి వెళ్తారు. ఇద్దరు అక్కడే కనుక అయ్యి ఉంటే అది కుప్పం కావచ్చు, ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు అంటే, లేదా లోకేష్ గారిది తినాలే అనుకోండి, అప్పుడు ఆయన పక్కకి రావటం ఎలా జరిగిద్ది మాట్లాడుకొని. ఇక్కడ నాయకత్వంలో అక్కడ 1-2 ప్లేస్లో వాళ్ళిద్దరు ఉన్నారు, ఇక్కడ 1-2 ప్లేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు. గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా రాజా గారు ఉన్నారు. మరి అకామిడేట్ చేయాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అక్కడ మనోహర్ గారు కాదు రాజా గారు కావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేశంతో కూడినటువంటి అడుగులు అనర్థాన్ని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఎక్కడో సరే కొంత ఆవేశపూరితమైనటువంటి నియోజకవర్గాల్లో ఒక కొంత దుందుడుకు వైఖరితో జరిగినాయి అని అనుకుంటే పర్వాలేదు. తెనాలి లాంటి మేధస్సు కలిగినటువంటి, చదువుకున్నటువంటి, డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు వ్యతిరేకంగా గనక ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వ్యవహారాలు జరిగితే అది పార్టీకి కానీ, అక్కడున్న నాయకత్వానికి కానీ, ఎంటైర్ సిస్టమ్కి కానీ అది మంచి జరిగేటువంటి పరిణామాలుగా అయితే కనపడవు. మరి చూడాలి ఇది మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎక్కడ స్టెప్ తీసుకుంటారు అనేటువంటిది. దీనికి సంబంధించి మురళి ఉన్నారు. సార్ ఏంటి సార్, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోరాటం చేసే ప్రయత్నంలో భాగంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇవాళ తెనాలిలో జరిగినటువంటి ఘటనలు తెనాలిలోనే కాదు సార్, ఏ నియోజకవర్గంలో జరిగినప్పటికీ కూడా ఆ కూటమి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఈ కూటమిని విడగొట్టేందుకు, లేకపోతే ఈ కూటమిలో కలకలం రేపేందుకు ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. అది అందరికీ తెలిసిన సత్యం అండి. సరే, తెనాలి వరకు వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే అక్కడ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ 2 అంటే 2వ వ్యక్తిగా ఆయన ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. అయితే ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తారన్నప్పుడు, ఎందుకంటే పొత్తులు అంటూ ఉంటే కనుక తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా కూడా జనసేనకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం అండి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం అంతా పర్యటిస్తూ శ్రేణులందరినీ సన్నాహితం చేసుకుంటూ అక్కడ ఆఫీస్ పెట్టి ఆయన కార్యక్రమాలు నిర్వర్తించారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఆలపాటి రాజా కూడా ఆ పార్టీలో కీలక. మురళి
ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆలపాటి రాజా గారు నాకు తెలిసినంత వరకు పరోక్షంగా సరే నాకు సన్నిహితంగానే ఉంటారు కాబట్టి ఆయన ఒక సందర్భంలో అక్కడ ఎవరికైతే మనోహర్ గారికి వాళ్ళు అది కావాలి అని అనుకుంటే దాన్ని ఇవ్వటంలో తప్పులేదు, పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గౌరవానుసారం నేను నడుచుకుంటాను, బట్ నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాకు అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా నాకు పార్టీకి సంబంధించి ఎక్కడ ఏంటి అనేటువంటిది ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది కదా అనేది ఆయన అభిప్రాయం. మనోహర్ గారిని గెలిపించుకొని రావటంలో మేము కూడా పనిచేస్తాం, పార్టీ నిర్ణయాన్ని చేస్తాం, కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా అనేది వారికి ఉన్నటువంటి ప్రశ్న అనుకుంటా. వారికి ఆ ప్రశ్న ఇవ్వకపోయేటప్పటికి, వారికి అక్కడ ఆన్సర్ దొరకకపోయేటప్పటికి, వారికి ఆ క్లారిటీ రాకపోయేటప్పటికి వారు ఇటువైపుగా వారి నాయకత్వం వారి క్యాడరు మనం అడిగితేనే కదా మళ్ళీ ఉండేటువంటిది అనేటువంటి దాని మీద ఇది చేసినట్టున్నారు. ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటా, వారు బయట ఉంటే ఒకసారి రెడీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా రిక్వెస్ట్ అండి, మాకు టిక్కెట్లు తొందరగా కేటాయించండి, అవును మేము తొందరగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటాము అని ఇట్టన్నాడు. మొత్తానికి ఏదో ఆయన వెరైటీగా అన్నాడా, ఏదో ఒకటి అంటాడు. ఆయన ఏదైతే రిక్వెస్ట్ చేశాడో, ఆయన ఏదైతే అడిగాడో, 175 నియోజకవర్గాలులో ఉన్నటువంటి నాయకత్వం, క్యాడరు, ఎంపీ క్యాండిడేట్లు, అదేవిధంగా జనసేన క్యాడరు అందరూ కూడా అడుగుతున్నటువంటిది ఏకైకమైనటువంటి ఏంటంటే, మీరు తొందరగా సీట్లు ఫైనల్ చేసి మాకు ఇచ్చేస్తే మేము జనంలోకి పోయి పని చేసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి ఆడ సీట్లు ఇచ్చేసి పోయి మొత్తం ఫైనల్ చేసి పంపిస్తూ ఉంటే మీరు ఒకరింటి ఒకరిల్లు బొకేలు ఇచ్చుకొని సరిపోతూ ఉంది. ఇదేంది అసలు, ఏం జరుగుతుంది, ఎన్ని మీటింగులు జరుగుతాయి, ఎప్పుడు ఫైనల్ చేస్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు డబ్బులు రెడీ చేసుకోవాలి అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రిక్వెస్ట్ అని అడుగుతూ అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఇదే కోరుకుంటున్నారు, ఫైనల్ చేయండి బాబు అని, బాబు ఫైనల్ చేయండి అని. ఆయన దాన్ని మడతబెట్టి ఏంది అదే కుర్చీ మడతబెట్టి ఆ గుంటూరు కారం కుర్చీ మడతబెట్టి అట్లా వీళ్ళు మడతబెట్టి దాన్ని ఎప్పుడు తెలుస్తారు కదా. ఒకసారి జేసీ గారి బయట రాజకీయ నాయకులు మారండి, ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వీఆర్ విత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందేందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా అంటాడు. లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి, ముందే చెప్పండి, ఏదో తిరుక్కుంటారు. ఎందుకంటే ఇటుకే లేట్ అయింది యాదో ఒకటి ఇడసండి, ఎవరో ఒకరి పేరు ఇడసండి, ఇంక ఎట్లయితే వాటితో తిరుక్కుంటాడు అంతా. అయ్యా లాస్ట్ చెప్పేదన్ను, మేమంతా జగన్ చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలా మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్, బీ విత్ ద యూత్. చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే చాలు గెలిచిపోతాం అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది ఇచ్చేస్తే పోయింది కదా, ఎన్ని రోజులు లోపల పెడతారంట మడతపెట్టి. సరే ఇది అంటే అది అభిప్రాయం, చాలామంది అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారికి తెలవక కాదు, ఆయన ఏంటంటే ఇప్పుడే దాన్ని ఇచ్చేస్తే అవతల వాళ్ళు ఇవన్నీ చూసి దానికి తగ్గట్టుగా అనాలిసిస్ చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి దాని తగ్గట్టుగా సమీకరణాలు, కుల సమీకరణాలు చేసి దాని తగ్గట్టుగా ప్రాంతీయ సమీకరణాలు చేసి దానికి తగ్గట్టుగా ఆర్థిక సమీకరణాలు చేసి దానికి తగ్గట్టుగా విధేయత సమీకరణాలు చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళకి సొంత అనుభవాన్ని ఇచ్చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ కుటుంబాల యొక్క స్థితిగతులు ప్రణాళికలను సిద్ధం చేసుకొని దీనికి తగ్గట్టుగా అందులో యువతని దానికి సంబంధించినటువంటి దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని ఇన్ని చూసేటప్పటికి వాడికి కోసాలు కుదిరి అయిపోయి వాడి ఇంటి వైపు బెడ్ మీద ఎక్కి పడుకుంటాడు. టైం కూడా లేదు కదా సార్. అదే అంటే ఇవన్నీ వెనకటి విధానాలు.
ఇప్పుడు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కదా సీట్లు అనౌన్స్ చేస్తానని చెప్పింది. మరి ఇంకా 3 నెలలకు వచ్చింది. అవతల అభ్యర్థులు అనౌన్స్ చేసేసి పంపించేస్తున్నారు. ఇంకా కూడా చేయకపోతే ఎట్లా అండి? ఏంటో విధానాలు. నెక్స్ట్ అండి చంద్రబాబు కేసులు వాట్ నెక్స్ట్ దీని మీద తనకి అది ఫైబర్ నెట్ కూడా అది విచారణ అసలు జరగలేదండి. రేపు వాయిదా పడింది కదా. అంటే మీరు తర్వాత ఎప్పుడో చెప్తామని చెప్పి అన్నారండి ఫైబర్ నెట్ సంబంధించి. అదే వాళ్ళు జడ్జి గారు ఇది కాలేదు. రేపు దానిపైన చంద్రబాబు నాయుడు గారి కేసులు వాట్ నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల వ్యవహారంతో అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటువంటిది ఎవరైనా కొంచెం గొప్ప ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ పొత్తుద్దండి బాబు, ఇంకా కూడా మీరు ఇంకా వాళ్ళని మీరు విశ్వసించొద్దు, వాళ్ళని విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ దత్తపుత్రుడు, వాళ్ళు ఎలా చెబితే వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు, వారితోటి పొత్తుద్దు, వారితోటి వాట్ నెక్స్ట్ కూడా వద్దు, మన తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే బెటర్గా ఉంటుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది చేస్తున్నారు. అంటే కోర్టు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలకి రాజకీయపరమైన అంశాలు ఇక్కడ ముడిపడి జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. అవి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది మనం అందుట్లో డెసిషన్ చేయలేం. కానీ ఎందుకంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాల విషయంలో మనం మాట్లాడకూడదు. కానీ న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాల విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శలు రాజకీయాలకి ముడిపడి రావటం, దీంతో ఈ కేసు కూడా రాజకీయపరమైనటువంటి ప్రభుత్వం నడిపినప్పుడు ఉన్నటువంటి కేసులు కావటం, కేసు పెట్టినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష అధికార పార్టీది అయ్యి ఉండటం, ఇది 2 పార్టీల మధ్య జరిగినటువంటి యుద్ధం కావటం, 2 వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావటంతో రాజకీయపరమైనటువంటి అంశాలు దీనికి మిళితం అవుతాయి, కలిసి ప్రయాణం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాల విషయంలో కూడా ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుంటా ఉంది. కాబట్టి దీని విషయంలో రేపటికి మరి ఏమైనా స్పష్టత వస్తుందేమో. ఇప్పుడు రేపు రాదు ఇక నాకు తెలిసి ఈ కేసులు వ్యవహారాలన్నీ కూడా ఏప్రిల్ మే ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇది అలా 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 వాయిదా వెళుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఏ నిమిషంలో అయినా సరే ఉచ్చు బిగించటం కోసం ఉచ్చుని అట్లా పట్టుకొని ఉంటారనమాట. అలా ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఎవరు ఉచ్చెయ్యాలనుకున్నారు, ఉచ్చుకి ఎవరు దొరకాలనుకుంటున్నారు, ఉచ్చులో ఎవరి కోసం ఉచ్చుని వేసి ఉంచారు, ఉచ్చుని వేసినటువంటి వాళ్ళు ఎవరు, ఉచ్చుని వేయించినటువంటి వాళ్ళు ఎవరు, ఉచ్చుని వేయించటం వలన జరిగేటువంటి ప్రయోజనం ఎవరికి జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కుంటే ఎవరికి నష్టం జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కోకపోతే ఎవరికి మంచి జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కోకుండా యుద్ధం చేయటం వలన భవిష్యత్తులో జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఉచ్చులో ఇరుక్కొని ఫైట్ చేయటం వలన జరిగేటువంటి నష్టం ఏంటి అనేది ఆ పార్టీ నాయకులకి తెలుసు, ప్రజలకు అంతకంటే క్లారిటీకి తెలుసు. అందుకని ఆ ఉచ్చు ఎవరో నేను చెప్పను, ఉచ్చు చేసిన వాళ్ళు ఎవరో నేను చెప్పను, ఉచ్చులో ఇరుక్కుంటే ఎవరికి ఏమైద్దో నేను చెప్పను, ఉచ్చులో ఇరుక్కోకుండా వెళ్తే జరిగేటువంటి ఏంటి అనేది కూడా నేను చెప్పను. అది ప్రజలకి క్లారిటీ ఉంది, పార్టీలకి క్లారిటీ ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎందుకంటే అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో, న్యాయ వ్యవస్థ పట్ల మనకు గౌరవం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం మాట్లాడటం సమంజసం కాదు. సరే గాంధీ ఉన్నాడు. గాంధీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి కేసుల విషయంలో ఇంక ఏంటి ఎప్పటి వరకు? ఈ చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు కానించి ఈరోజు మద్యం పాలసీ కేసు వరకు అన్ని కేసులు కూడా రాజకీయపరమైనటువంటి కారణాలతోనే కేసులు పెట్టబడ్డాయని చెప్పి చంద్రబాబు గారి తరఫున న్యాయవాదులు కింద నుంచి పై కోర్టులు అన్నింటిలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం వరకు పోరాడుతూనే ఉన్నారు, దాని గురించి వాదిస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి దిగ్గజాలైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి కింద లోయర్ కోర్టుకు వచ్చి కూడా ఈ వాదన వినిపించిన పరిస్థితి మనం చూసాం స్కిల్ కేసులో. అట్లాగే ఈ కేసులన్నీ కూడా ఉదాహరణకు అసలు చాలా విచిత్రంగా కేసులన్నీ కూడా పెట్టబడ్డాయి అనమాట. ఎప్పుడూ జరిగింది, 2018లో జరిగింది, 2021 జరిగింది. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. కానీ
వరుసనే పాలసీల మీద, మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎన్ని కేసులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చి ఆయన 35వ నెంబర్లో ఆయన 37 ప్రభుత్వం పెట్టేసిన తర్వాత ఇక కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసులో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. మిగతా వాటిలో కూడా కొన్నిట్లో ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఎవరికి వాళ్ళే ఇప్పుడు వాలీబాల్ ఆడేటప్పుడు డైరెక్ట్ కొట్టలేకపోతే పక్కన ఇంకోళ్ళకి అందించినట్టుగా గాంధీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్. గాంధీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి. మొత్తానికి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సరే ఏదన్నా కానీ కేసులు ఇది చెప్పి జనాలందరూ క్లారిటీ ఉందండి. ఇంకా కేసుల విషయంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలకే క్లారిటీ ఉంది మనకంటే ఎక్కువగా. అందులో సంక్రాంతి అప్పుడు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా అయ్యాయి. కేసుల గురించి, ఏం జరిగిద్దనే అంశాల గురించి, బయట హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి అని, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్లా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మద్యం దొరుకుతుందని, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఉందని ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. అన్ని చెల్లెరుగా చూసుంటారు కదా. అందుకని అన్ని రకాలు, అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయంలో వాళ్ళకే స్పష్టత ఉంది. సరే, ఓకే, రైట్. నెక్స్ట్ అండి, దావోస్ అని అడక్కు, టికెట్కే లేదు దిక్కు. దావోస్లో జరిగేదానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి లేరండి. ఏపీ నుంచి మాత్రం ఎవరు అటెండ్ అవ్వలేదండి. ఈ దావోస్లో మొత్తం వరల్డ్ వైడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వెళ్ళకపోవటం మంచిది కదా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్తే ప్రత్యేక విమానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే టికెట్ కొనుక్కొని ఎక్కి రోడ్డు అమ్మడు మామూలు పరిగెడతా వెళ్తున్నాడు. బ్లాక్ జర్కిన్ బ్లాక్ ఇదేసి నీట్గా సినిమా హీరో లెక్కన పరిగెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చూడాల వీడియో ప్లే అందరినీ వెళుతున్నాడు చక్కగా. ఆయన రోడ్డు క్రాస్ చేసి హ్యాపీగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. టకటక మీటింగ్లో ఏదో కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలంటే ప్రత్యేక విమానం వేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ అదొక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అయింది. ఇంకా నయం తిరుమల సెట్టింగ్ వేసినట్టు కనుక ఆ దావోస్ సెట్టింగ్ వేయమంటే మళ్ళీ అదొక 50-60 కోట్లు అయిపోతే మళ్ళీ ₹1 ₹10 మళ్ళీ పెట్రోల్ మీద రేటు పెరిగిద్ది, మళ్ళీ ఇంకో దాని మీద రేటు పెరిగిద్ది. మనకెందుకు లేనిపోయింది మీరు అట్లాంటి అని చెప్పాకండి. సెట్టింగ్ వేస్తే ఇచ్చండి, మరి వాళ్ళందరినీ పిలవాలంటే ఇంక ఎక్స్ట్రా అవుతుంది కదా సార్. మొన్న కనుక వైజాగ్లో జరిగిన సమ్మిట్లో కనుక చాలా మందికి కోట్లు వేసి పంపించారు. అక్కడ ఉన్నాడు అట్లా ఉన్న కోట్లు వేసి అంటే ముఖ్యమంత్రి గారికి బిజినెస్ సర్కిల్లో మంచి ఇదే ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. వేరే విషయం, బిజినెస్ సర్కిల్ అంటే ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే స్పీడ్గా యాక్టివ్గా దావోస్లో హడావుడి చేశారు. బాగుంది. అంటే హడావుడి చేయటం అంటే తనకి ఏం మామూలుగా ప్రత్యేక విమానం ఏం తీసుకెళ్ళా, మామూలుగా వెళ్ళారు, టీం వెళ్ళారు, చక్కగా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు, చక్కగా ఏమి ఇస్తారో చూసుకున్నారు, తెచ్చుకుంటున్నారు, అంతే. ఇప్పుడు అదే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనుకోండి దావోస్, ముందు కోర్టుకి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి. కోర్టుకి వెళ్ళి ఏమేమి అమెరికా అదే దావోస్ వెళ్తున్నాము, మేము అక్కడ పోయి పెట్టుబడులు అడగడానికి వెళ్తున్నాము, మాకు కోర్టు పర్మిషన్ ఏమని అడగాలి. ఆ కోర్టుకు 2 వాయిదాలు అయ్యి వాళ్ళు 3 సార్లు తిట్టి మరి మొత్తానికి సరేనని చెప్పని ఇచ్చి మళ్ళీ పంపిస్తారు. కోర్టు పర్మిషన్తో దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి మళ్ళీ ఒక హెడ్లైన్. దానికి అనవసరంగా మళ్ళీ అదెందుకు, దావోస్ వెళ్ళటానికి అనుమతినిచ్చిన కోర్టు షరతులు విధింపు అంటాడు. మళ్ళీ ఇంకో పక్క కంట్రీకి ఎక్కడికి వెళ్ళకూడదని. ఏందో పాపం. మళ్ళీ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళటానికి మళ్ళీ ప్రత్యేక విమానం. ఆ విమానం వెళ్తూ ఆ లండన్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఆగటం, లేకపోతే వాళ్ళని ఎక్కించుకోవటం, వెళ్ళటం ఏదో జరిగిద్ది. మళ్ళీ దానికి మీడియాలో రకరకాలుగా ఆయన వెళ్ళాల్సింది దావోస్, ఆయన లండన్ పోయాడు పిల్లలతోటి, ప్రత్యేక విమానాన్ని ఇచ్చేశారు, దుర్వినియోగం జరిగింది, అన్యాయం జరిగిందని మళ్ళీ అదొక చర్చ. మళ్ళీ అట్లా ఎందుకు అనవసరంగా వెళ్ళకుండా ఉంటే పోయిద్ది కదా, అందుకని వెళ్ళలేదేమో. రాష్ట్రానికి పెట్టుబడులు, ఆ పెట్టుబడుల సంగతి ముందు 20 కోట్లు వేస్ట్ అయిపోతుంది కదా. నిన్న భోగి మంటకి ఖర్చు పెట్టిన 4 కోట్లు పరిస్థితి ఏంది? భోగి మంట ఏంటంటే సెట్టింగ్ వేసి 4 కోట్లు ఖర్చు అయింది. ఏంటి దానివల్ల? 400 కట్టెలు పెట్టి తగలబెట్టవచ్చు, 4,000 పెట్టి తగలబెట్టచ్చు, లేకపోతే 4 లక్షలు పెట్టి చేయొచ్చు. అంతేగాని 4 కోట్లు ఖర్చు పెట్టి సంక్రాంతి ఇంటి దగ్గర చేయటం ఏంటి? అలాగే దావోస్ అంటే నేను అంటుంది విమర్శ కాదు, ఖర్చు అనేది ప్రజల సొమ్ముని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకూడదు అనేది మన ఉద్దేశం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళొచ్చు,
అక్కడికంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఉంది కదా, మరి ఆయన వెళ్ళలేదే. మామూలు టికెట్ కొనుక్కొని వెళ్ళారు. సరే ఏదైనా పాపం మనోళ్ళ ఉద్దేశం ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారికి టిక్కెట్టే లేదు, ఇంకా దావోస్ మనకి ఎందుకని తట్టుంది పాపం ఆయనకి. ఆయన సరే బయటపడకుండా లోపల ఏదో బాధపడుతూ మదన పడుతూ ఏదో ఒకటి టైం జరగకపోయిద్దాం, మంచి జరగకపోయిద్దని ఎదురు చూస్తున్నారు. సరే ఆయనకి ఏదో ఎక్కడో ఒక చిన్న ఇది ఉంది, ఎన్నికలు వచ్చేటప్పటికి నాది మళ్ళీ నాకు దక్కిద్దిలేండి ఇదేమి అన్నట్టుగా ఉన్నాడు ఆయన. సరే శ్రీనివాస్ ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి సార్ లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళారు, 20 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానం ఖర్చులు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని టీఏ సదస్సులో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు వచ్చినట్టు కానీ ఏమైనా పరిశ్రమలు వచ్చినట్టు కానీ ఉపాధి కల్పన కానీ ఏమీ లేదు. అయితే ఇక్కడ మీరు మా చెప్పిన విషయంలో గుడివాడ అమర్నాథ్ ఏదైతే టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారో ఆయన నిజంగా భక్తుడిగానే పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ట్రోల్స్ నడిచేవి ఆయన ఒక్క మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా చిన్న ప్రెస్ మీట్ లో మాట పెడితే జన సైనికులు ఆయన మీద విపరీతంగా ట్రోల్స్, ఆయన ఒక్క మాట అంటే చాలు వీళ్ళు వేలాదిగా లక్షలాదిగా కూడా ట్రోల్స్ చేస్తూ కూడా రోడ్డు లాగేసే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి భక్తుల్లాగే పనిచేశారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు గాలిలో నిలబెట్టారు. ప్రధానంగా చూసుకుంటే సార్ సంస్థ ఏరియా గాజువాక నియోజకవర్గం అక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పక్కనే ఆయన పోటీ చేసింది అనకాపల్లి. అక్కడ ఆల్రెడీ ఏదైతే 2 సీట్లు అకామిడేట్ చేసి అది గెలిచిన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ అనౌన్స్ చేశారు. గాజువాక్కి కొరకోటి రామచంద్ర గారు ఒకవేళ ఈయన ఉన్న దగ్గర చెప్పల నాయుడిని తీసేసి ఒకవేళ గుడివాడ అమర్నాథ్ ఒకవేళ అకామిడేట్ చేయమంటాడేమో అనే ఉద్దేశంతో గాజువాకం కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అంటే 2 ప్లేస్లు కూడా అకామిడేట్ చేశారు. ఇప్పుడు గాలిలో ఉన్న పరిస్థితి ఆయన పూర్తిగా చూసుకుంటే గతం నుంచి కూడా ఆ రోజు ఎంపీగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కాదు, 7 నియోజకవర్గాలు ఎలక్షన్ చేయలేనని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి సూచన తప్పకుండా ఆచరించి ఆ రోజు ఓటమి పాలైన పరిస్థితి. తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ క్యాబినెట్ లో ఈయన హోదా కల్పించలేదు, అవాల్సి శ్రీనివాస్ కల్పించారు తప్ప ఇతనికంటూ హోదా కల్పించలేదు. చివరి క్షణం వరకు కూడా 3 ముత్యాలతో పాటు ఇతనికి ఇస్తారు, 2వ క్యాబినెట్ విస్తరణలో కూడా ఇస్తారో ఎవరో డౌట్. అంటే ఒక వ్యక్తి నమ్మకంగా భక్తుడిగా పనిచేస్తూ అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేశారు, అలాగే చాలా సంస్థలు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు పెట్టించుకున్నారు, ఏ గొడవలు పడ్డారు, పోలీసులు తగు పడేవారు, చాలా చేసినప్పుడు కూడా ఈ రోజు సీటు విషయానికి వచ్చేసరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండే బెత్తం, ఆ బెత్తంతో కొడుతూ ఉంటారు. కొట్టిన దెబ్బ ఎవరికి తగులుతుంది, ఎంత పెద్దగా తగులుతుంది, ఏ ఇబ్బంది తగ్గుతుంది అనవసరం. కొట్టే దెబ్బలో ఇప్పుడు ఉన్న అమర్నాథ్ కూడా ఎవరైతే దావోస్ ఈ సంవత్సరం దావోస్ వెళ్ళకపోవడం మంచిదని మీరు చెప్పినట్టు కూడా వాస్తవం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా, రేవంత్ రెడ్డి యొక్క పెట్టుబడులు తీసుకునే విధానం, రేవంత్ రెడ్డి చూపించే మౌలిక వస్తువులు, ప్లగ్ అండ్ ప్లే విధానం, సింగిల్ విండో విధానం, వాళ్ళు చెప్పేవన్నీ ఆచరణ యోగ్యమైనది తెలంగాణ వాళ్ళు చెప్పేది. అదే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి భూమి పూజ చేసేసరికే అంటే మనం ఇక్కడ మాట్లాడే తెలియదు కానీ సార్ భూమి పూజ చేసేసరికి బ్యాక్ డోర్ లో మనీ అని అదని ఇబ్బందులు పెడతారని ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటే ఇక్కడ నుంచి తరలిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి. విశాఖపట్నం వరకు చూసుకుంటే కొన్ని లక్షల ఎస్ఎఫ్టీలో ఉండే మిలీనియం టవర్స్ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుని రావడం కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళు దావోస్ వెళ్ళకపోవడం మంచిది. ఇకపోతే పరిశ్రమల శాఖ మంత్రికి సంబంధించినంత వరకు మనం మాట్లాడితే సార్ ప్రజెంట్ అకామిడేట్ చేయడానికి ఆయన దావోస్ కంటే ఇక్కడ 13 లక్షల కోసం ఆ రోజు అమర్నాథ్ వెళ్లి అదానిని అంబానీని పిలుచుకొచ్చారు, ఇన్వైట్ చేశారు. అదే వ్యక్తి ఈ రోజు మలసాల భరత్ కుమార్ స్వాగతం పలిచి ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు అతనితోనే పిలిపించి పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పిన మనిషి తనకు సీట్ లేకుండా వేరే వ్యక్తికి సీట్ ఇచ్చి ఆ వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించి ఇతను కన్నీళ్లు పర్యంతమై ఆ భరత్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేసిన రోజే పూర్తిగా కన్నీటి పర్యంతమై మెట్ల గుమ్మం దాటి వచ్చేసిన పరిస్థితి. ఆ రోజు కూడా ఫుల్ ట్రోల్స్ జరిగినాయి. అంటే గుడ్డు మంత్రనో లేదంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడనో ఇలా అంటూ ఉండేది. ఏది ఏమైనా ఒక భక్తుడిగా పనిచేసిన గురువాడ అమర్నాథ్ కి ప్రస్తుతం ఇంకా గాలిలో ఉన్న పరిస్థితి సార్. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది సార్. 4వ లిస్టు కోసం కూడా అమర్నాథ్ కూడా అందరిలాగే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్ రాజు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ ప్రైమ్ టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.